వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ ఎస్ఎంఎస్ సెండింగ్ జాబ్స్ అని అంటే మీకు 3 టైప్స్ ఉంటాయండి. మాన్యువల్ ఎస్ఎంఎస్ సెండింగ్, ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ సెండింగ్, ఇంకా అఫిలియేట్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది. మీరు ముందుగా మాన్యువల్ ఎస్ఎంఎస్ సెండింగ్లో ఏం చేస్తారంటే మీరు మీ ఆప్షన్ అండి, అది ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. మీకు ఏది సూటబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. మాన్యువల్ ఎస్ఎంఎస్ సెండింగ్ అంటే యూ విల్ మాన్యువల్లీ టైప్ అండ్ సెండ్ మెసేజెస్ యూజింగ్ మొబైల్ అండి. మీరు మొబైల్ యూస్ చేసి మీరు డైరెక్ట్గా టైప్ చేసి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది మెసేజ్ అనేది. ఇంకా ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ సెండింగ్ అని అంటే యూ విల్ యూస్ సాఫ్ట్వేర్ ఆర్ వెబ్ ప్లాట్ఫామ్ టు సెండ్ బల్క్ మెసేజెస్ అనమాట. మీరు సాఫ్ట్వేర్ యూస్ చేసి బల్క్లో మెసేజెస్ అనేది పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా అఫిలియేట్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అని అంటే యూ విల్ సెండ్ మెసేజెస్ దట్ ఇంక్లూడ్ రిఫరల్ లింక్స్ ఫర్ కమిషన్స్ అనమాట. మీకు రిఫరల్ లింక్ అనేవి ఇస్తారు మీకు. ఆ లింక్ ద్వారా మీరు ఆ లింక్స్ పంపిస్తూ మీకు కమిషన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఈ జాబ్కి ఏ స్మార్ట్ ఫోన్ ఆర్ కంప్యూటర్ విత్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్ అండి. మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ అయినా కంప్యూటర్ అయినా మీకు ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందండి. ఇంకా చూసుకోవచ్చు ఏ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ సిమ్ కార్డ్ అండి. మీకు మొబైల్ నెంబర్ ఇంకా సిమ్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్ యూ గెట్ జాబ్ కన్ఫర్మేషన్ యూ కెన్ గెట్ న్యూ సిమ్ అండి. మీరు ముందుగానే సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ మీకు కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మీరు కొత్త సిమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకోండి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఎంఎస్ అండ్ మెసేజింగ్ యాప్స్ అండి. మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఎస్ఎంఎస్ సెండింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఎస్ఎంఎస్ నాలెడ్జ్ గల అలా యాప్స్ అనేవి ఉంటాయి కొన్ని. ఆ యాప్స్ అనేవి మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. అవి కూడా ఎలా అనేది మీకు ట్రైనింగ్లో ఇస్తారు, ఎలా చేయాలి అనేది ట్రైనింగ్లో చెప్తారు. ఇంకా చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఫర్ రిసీవింగ్ పేమెంట్స్ అనమాట. మీరు పేమెంట్స్ రిసీవ్ అవ్వడానికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సిందే కదా. ఇంకా చూసుకోవచ్చు యూ కెన్ గివ్ విత్ ఇన్ 1 month ఆఫ్ జాయినింగ్ ద జాబ్ అండి. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాతనే 1 month లోపు మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వచ్చు. ఇంకా చూసుకోండి హూ కెన్ అప్లై అని అంటే స్టూడెంట్స్, స్టే ఎట్ హోమ్ పేరెంట్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని జాబ్ అండి ఇది. స్టే ఎట్ హోమ్ అని అంటే హౌస్ వైఫ్స్ అనమాట, హోమ్ మేకర్స్ ఉంటారు కదా వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంకా రిటైరీస్, జాబ్ సీకర్స్, జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, ఫ్రీలాన్సర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ అంటే ఎర్న్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇన్ యువర్ ఫ్రీ టైం అనమాట. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీరు. ఇంకా స్టే ఎట్ హోమ్ పేరెంట్స్ అయితే వర్క్ వైల్ మేనేజింగ్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటూనే, ఇంట్లో పనులు చూసుకుంటూనే మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా రిటైరీస్ చూసుకున్నట్లయితే ఏ సింపుల్ వే టు సప్లిమెంట్ యువర్ పెన్షన్ అండి. ఇంకా చూసుకోండి జాబ్ సీకర్స్ అయితే ఏ టెంపరీ జాబ్ వైల్ సర్చింగ్ ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అండి. మీరు ఫుల్ టైం లాగా వర్క్ చేసుకుంటూ కూడా మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రీలాన్సర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ జాబ్కి. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ పేమెంట్ పర్ ఎస్ఎంఎస్ సెండ్ అని అంటే మీరు ఒక్క మెసేజ్ సెండ్ చేసినందుకు మీకు పే బిట్వీన్ 0.05 టు 0.50 పర్ మెసేజ్ అండి. డాలర్స్లో ఇస్తారు మీకు ఇండియన్ రూపీస్లో మీరు కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు $1/2 అని అంటే మీకు 40 రూపీస్ రేంజ్ అలా ఉంటుందన్నమాట. అలా చూసుకోవచ్చు మీరు. ఇంకా ఫిక్స్డ్ వీక్లీ ఆర్ మంత్లీ శాలరీ మీకు $50 టు $300 పర్ వీక్ ఉంటుంది మీకు. అంటే మీకు వీక్లీ $50 వస్తే మీకు మంత్లీ ఎన్ని అనేది చూసుకోవచ్చు మీరు. $200 అనేవి వస్తాయి మీకు మంత్లీ. అంటే మంత్లీ ఒక 12,000 కానీ 15,000 కానీ అలా ఉంటుంది శాలరీ బేస్ చూసుకున్నట్లయితే. ఇంకా కమిషన్ బేస్డ్ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి మీకు కమిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ జాబ్కి ఈజీ టు స్టార్ట్ అని అండి. ఇంకా ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్, మినిమల్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. ఇంకా చూసుకోవచ్చు ఈజీ టు స్టార్ట్ అని అంటే నో స్పెషల్ స్కిల్స్ రిక్వైర్డ్ అండి. మీకు ఎలాంటి స్కిల్స్ అవసరం లేదండి. మీకు జస్ట్ మెసేజ్ అనేది సెండ్ చేయడం వస్తే సరిపోతుంది. మీరు అందులో చెప్పాను కదా టైప్స్ అని చెప్పాను కదా నేను, అందులో ఒక టైప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు కొంచెం టైపింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది అని అంటే మీరు మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మాన్యువల్ ఎస్ఎంఎస్ సెండింగ్ అని. లేదా మీకు కొంచెం వెబ్ గురించి తెలుసు అని అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అఫిలియేట్ చేసి కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ ఉంటుంది మీకు. వర్క్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ వే అనమాట. మీరు ఎక్కడున్నా కూడా వర్క్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా ఏం ప్రాబ్లం లేదండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. మీ లొకేషన్ తోటి ఏ పని లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మినిమల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే జస్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ అండి. మీకు మొబైల్ ఫోన్ కానీ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది మీకు.
అంటే ఇంకా చూసుకోండి గుడ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ అని అంటే సింపుల్ సైడ్ హస్టల్స్ అండి. మీకు సైడ్ పార్ట్ టైం లాగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుందామండి. అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట, ఎస్ఎంఎస్ సెండింగ్ వర్క్ అని. ఇలా మీ జీమెయిల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూసుకోండి, మీకు అటాచ్ యువర్ రిజ్యూమ్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. అప్లోడ్, మై డ్రైవ్, రీసెంట్ అని ఉంటాయి ఇక్కడ. మీరు అప్లోడ్ దగ్గరే ఇక్కడ మీకు బ్రోజ్ అని ఉంది కదా, బ్రోజ్ మీద క్లిక్ చేయండి. బ్లూ కలర్ లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. మీ ఫైల్లో మీరు రిజ్యూమ్ అనేది పెట్టుకుంటారు కదా, ఆ రిజ్యూమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా మీకు రావాలి. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అని కనిపించాలండి. మీకు కనిపిస్తేనే మీ రిజ్యూమ్ అనేది అటాచ్ అయినట్లు. నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే మీ ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వాలి. నేమ్ అనేది మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా ఇవ్వండి. ఇంకా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ రెడ్ కలర్లో స్టార్ ఉన్నాయి కదా, స్టార్ గుర్తు, ఆ స్టార్ గుర్తు అనేవి మీకు ఇంపార్టెంట్ అండి, అవి ఖచ్చితంగా ఇవ్వాల్సినవి. ఇంకా ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. @gmail.com అని ఉంటాయి కదా, మొత్తం క్లియర్గా ఇవ్వండి. మీకు మెయిల్లోనే వస్తుంది కన్ఫర్మేషన్ అనేది. కరెక్ట్గా మెయిల్ ఇస్తే మీకు మెయిల్లో వస్తుంది. ఇంకా రిజ్యూమ్ అనేది కూడా లేటెస్ట్గా ఇవ్వండి. రిజ్యూమ్ అనేది మీకు స్కిల్స్లో కొంచెం టైపింగ్ స్కిల్స్ కానీ అలాంటివి పెట్టుకోండి. అంటే మీకు మెసేజ్ సెండ్ చేయడానికి టైపింగ్ స్కిల్సే కదా ఉండాల్సింది. మీకు జాబ్ రోల్కి తగ్గట్లు మీరు పెట్టుకోవాలి. రిజ్యూమ్లో పెట్టుకొని ఏది పడితే అది పెట్టుకోవద్దండి. మీకు కొంచెం వస్తుంది, దాని గురించి నాలెడ్జ్ ఉంది మీకు అని అంటే అది పెట్టుకోవాలి. నెక్స్ట్ జెండర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మేలా ఫీమేలా అని పెట్టుకోండి. కరెంట్ అడ్రస్ అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ రెడ్ కలర్లో లేదు కదా గుర్తు, మీకు ఆప్షనల్. ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్. ఇంకా చూసుకోండి, హౌ మెనీ అవర్స్ పర్ డే కెన్ యూ డెడికేట్ టు ఎస్ఎంఎస్ సెండింగ్ అని అడుగుతున్నారు ఇక్కడ. మీరు డైలీ మెసేజ్ సెండ్ చేయడానికి మీరు ఎన్ని అవర్స్ అనేవి కేటాయిస్తారు అనేది అడుగుతున్నారు ఇక్కడ. చూడండి మీ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు మీరు. ఇంకా టైప్స్ ఆఫ్ ఎస్ఎంఎస్ సెండింగ్ అని ఉన్నాయి కదా, మాన్యువల్ ఎస్ఎంఎస్ సెండింగ్ చెప్పాను కదా నేను, టైప్స్ ఉంటాయని. మీకు ఏది సూటబుల్ అయితే అది పెట్టుకోవచ్చు. మీరు మాన్యువల్ ఎస్ఎంఎస్ సెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు, ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ సెండింగ్, అఫిలియేట్ ఎస్ఎంఎస్ సెండింగ్ అని, మార్కెటింగ్ అని ఉంటుంది. మీకు మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి. వీడియో డైరెక్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసిన వాళ్ళకైతే అర్థం అవ్వదు. ఇంకా చూసుకోవచ్చు, యూ కెన్ స్టార్ట్ వర్క్ ఇమీడియట్లీ అని అడుగుతున్నారు. మీరు స్టార్ట్ చేయగలరా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఎడ్యుకేషనల్ లెవెల్ చూసుకున్నట్లయితే 10th క్లాస్, 12th క్లాస్, ఎనీ గ్రాడ్యుయేట్ ఉంది. మీరు ఒకవేళ డిప్లొమా, ఐటీఐ అయిన వాళ్ళైతే అదర్స్ పెట్టుకోండి. అన్ని ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. రిజ్యూమ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీరు కొంచెం స్కిల్స్ అనేవి, ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. అప్పుడే మీకు రెస్పాన్స్ అనేది వస్తుందండి. ఇంతే అండి. ఇట్లా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేనైతే ఫామ్ మొత్తం ఫిల్ చేసుకున్నానండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి, ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో మీకు ఇలా వస్తుంది, ఎస్ఎంఎస్ సెండింగ్ వర్క్ గురించి మీరు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వస్తుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. మీకు మెయిల్లో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు, ఎలా చేయాలి వర్క్ అనేది.